వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. పోరాడి సాధించుకున్న తెలంగాణ ఉద్యమంలో కవులది, కళాకారులది విలువైన పాత్ర. రాష్ట్రం ఏర్పడి దాదాపుగా 11 సంవత్సరాలు అయికొస్తుంది. అయినా కళాకారులకు న్యాయం జరగక వాళ్ళు చాలా రోళ్ల మీదనే ఉన్నారు. కుటుంబ పోషణ, కుటుంబం పిల్లలను చదివించలేక చాలా అవస్థలు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కళాబృందంలో మాకు ఏదైనా ఉద్యోగాలు వస్తాయి, ఏదైనా ఆర్థిక సాయం జరుగుతుందని వాళ్ళు కొండంత ఆశతో ఎదురు చూస్తే వాళ్ళకు నిరాశనే మిగిలింది. ఈరోజు కరెక్ట్గా గత ప్రభుత్వం కూడా న్యాయం చేయలేక ప్రస్తుత ప్రభుత్వం కూడా ఏర్పడి 11 నెలలు అయికొస్తున్న కొందరు కళాకారులకు ఈరోజు మన మీటీవీ న్యూస్ వేదికగా వాళ్ళ బాధ చెప్పుకోవడానికి వచ్చారు. మొత్తానికి ఈరోజు కళాకారుడు బాలస్వామి గారు ఉన్నారు. నమస్కారం అండి. వెల్కమ్ టు మీటీవీ న్యూస్. ప్రస్తుతం మీరు గతం కళాకారునిగా ఎప్పుడు మీరు ఉద్యమంలో మొదటిసారిగా మీరు పాట పాడి వినిపించే ప్రయత్నం చేశారు, అది ఏంటి వివరంగా చెప్పండి. మొదటగా మీ టీవీ వ్యూవర్స్కు, ప్రజలకు అందరికీ పేరు పేరున్న మా కళాభివందనాలు తెలియజేస్తున్నా. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించింది కళాకారులు. అమరవీరుల త్యాగాల ఫలితంతో తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న. ఉద్యమంలో నేను పనిచేసింది దాదాపు 6 సంవత్సరాలు పైగా. పల్లె పల్లెన దుమ్దాం కార్యక్రమంలో ఎన్నో ప్రోగ్రాంలలో పాల్గొన్న నేను ప్రజలను చైతన్యవంతం చేసే వరకు నా పాట మాట తెలంగాణ ఎందుకు కావాలని చెప్పేసి నేను పనిచేయడం జరిగిందన్న. మొదటగా గద్దరన్న పాట తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర గద్దరన్న వహించాడు. ఆయన శిష్యులుగా మేము పల్లె పల్లెల్లో చాలామంది ఉంటారు కళాకారులు. ఆయన పాట మొదటిగా, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలారా, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలార, పాదాల ముందాలమ్మో మాయమ్మాలార, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, మా పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలార, పాదాలకు వందనాలమ్మో మా తల్లులారా. జజన్ కజన్ అని జనం పాట వాడుతాను, జనం పాట వాడుతాను, రేల రే రే అని రేల పాట వాడుతాను, రేల పాట వాడుతాను, పాటల్లో పదమునవుతనో మాయమ్మాలార్, పాదాలకు గజేనవుతనో మా తల్లులార, నన్నో గన్ తల్లులార తెలుగు తల్లి పల్లెలార్, నన్నో గన్న తల్లులార్ తెలంగాణ పల్లెలార్, పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలార్, పాదాలకు వందనాలమ్మో మా తల్లులారా. తుర్రహం పడ్డావు పిరితి ఉదా మంది రాగం తీసి, ఉదా మంది రాగం తీసి, నా కిడ్నీ పోటీ పోయిన తూట ఇటు మంది కిన్నెరనే, ఇటు మంది కిన్నెరనేమో, నా ఎడమ చేతిని చిన్న తూట ఎంతో మంది ఎర్రాజెండ, ఎంతో మంది ఎర్రాజెండ, నా ఎన్నో పూసల ఉన్న తూటమ్మో మాయమ్మాలార, అన్న పద పాడుదమందు మా తల్లులార, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, పాటనై వస్తున్నానమ్మో మా తల్లులార, పాదాలకు వందనాలమ్మో మా తల్లులార, ఈ పాదాలకు వందనాలమ్మో మా తల్లులార. ఈ విధంగా మీకు ఇష్టమైన గాయకుడు, ప్రజా గాయకుడు గద్దరను చూసి మీరు పాటలు పాడాలనే ఆలోచనతోనే ఈ పాట, ఈ కళాకారునిగా మీరు ఈ రంగంలోకి వచ్చారంటే మీరేం చెప్తారు అన్న? నాకు చిన్న ఉన్నప్పటి నుంచి పాటల మీద ఎక్కువ. నేను 96, 97 బ్యాచ్ 10th క్లాస్ అప్పుడు చదువుకున్న రోజుల్లో దండోరా, ఎర్ర సైన్యం ఆ సినిమా పాటలలో గద్దరన్న పాటలు ఉడకంగా వినేది. ఊరు మనదిరా పల్లె మనదిరా అనే పాటలు చాలా నా జీవితానికి కనెక్టివిటీ ఉన్నాయి కాబట్టి, ఈ పాటల్లో మా బతుకులు ఉన్నాయి కాబట్టి ఆ పాటలను నేను ఎంచుకోవడం జరిగింది. గద్దరన్నని ఇన్స్పైర్గా తీసుకొని ఆయన పాటలే నేర్చుకోవడం జరిగిందన్న. అదేవిధంగా
ఆ రోజుల్లో అంబేద్కర్ నేను ప్రజానాట్య మండలి కళాకారునిగా ఉడకంగా పనిచేసిన విద్యార్థి దిశలో అప్పుడు అంబేద్కర్ గారి పాటలు అంటే ఉడకంగా ఎక్కువ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పాటలు ఉడకంగా నేను స్కూల్లో వాడేటప్పుడు మా సారులు ఉడకంగా బాగా కొద్దిగా ఎంకరేజ్ చేసేవాళ్ళు అన్న. ఆ పాట ముందుగా ప్రేక్షకులకు చిన్ననాటి ఈ పాటతోటి నేను ముందరకు వచ్చిన. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పాటతోటి నేను ఆ చిన్న విద్యార్థి దశలో ఒక కళాకారునిగా నేను ప్రజలకు తెలవడం జరిగింది. దళిత పోరు పాటలో దళిత పాట నీడలో అమరుడైన ఓ అమరా అంబేద్కరా దళిత బాటలకే వన్నే తెచ్చిన వీరులు మీరు. దళిత పోరు బాటలో దళిత బాట నీడలో అమరుడైన ఓ అమరా అంబేద్కరా దళిత బాటలకే వన్నే తెచ్చిన వీరులు మీరు. దళిత పోరు బాటలో దళిత బాట నీడలో అమరుడైన ఓ అమరా అంబేద్కరా దళిత బాటలకే వన్నే తెచ్చిన వీరులు మీరు. మీ చూపుల్లో చూసుకుంటూ మా చూపును అందుకోండి మా దళితుల దోహారులు. మీ త్యాగుల పల్లకిని మోసే త్యాగ బలమయ్యా ఆశా జ్యోతి రామయ్య అంబేద్కర్ లేవయ్య ఆశా జ్యోతి లేవయ్య అంబేద్కర్ రామయ్య. మా గుండెల్లో గుడరమేసి దాచుకుంటాము మా చేతులకే ఉయ్యలగట్టి ఊపుకుంటాము. దళిత పోరు బాటలో దళిత బాట నీడలో అమరుడైన ఓ అమరా అంబేద్కరా దళిత బాటలకి వన్నే తెచ్చిన వీరులు మీరు. దళిత పోరు బాటలో దళిత బాట నీడలో అమరుడైన ఓ అమరా అంబేద్కరా దళిత బాటలకి వన్నే తెచ్చిన వీరులు మీరు. పక్షులన్నీ మేత మరిచే నీవు లేవని సెలాయేరు ఎండిపాయే నీవు లేవని దళితులంతా ఏడ్చినారు నీవు లేవని నెమలి తల్లి నాట్యమాపే నీవు లేవని. అమరుడ అంబేద్కరా ఆశా జ్యోతి రామయ్య అమరుడ అంబేద్కరా ఆశా జ్యోతి రామయ్య మానవ కులము కాటని నిదురలేపయ్యా మానవ కులము కాటని నిదురలేపయ్యా. దళిత పోరు బాటలో దళిత బాట నీడలో అమరుడైన ఓ అమరా అంబేద్కరా దళిత బాటలకి వన్నే తెచ్చిన వీరులు మీరు. ఈ విధంగా పోరాడి సాధించుకున్న తెలంగాణలో కళాకారులది కవులది చాలా విలువైన పాత్ర. మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు ఒక 5 నుంచి 6 సంవత్సరాలు ఉద్యమించారు. తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాలు రాష్ట్రం ఏర్పడ్డాక కళాకారులకి న్యాయం జరగలేదా అంటే మీరు ఏం చెప్తారు? గత ప్రభుత్వం అన్న తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కళాకారులకు 550 పోస్టులు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కళాకారులకు కేటాయించడం జరిగింది. దాంట్లో రాష్ట్రవ్యాప్తంగా 550 మంది దాదాపు ఒక 1000 పైచిలకు ఉంటారు, 1000కి పైనే ఉంటారు కళాకారులు. కానీ 550 మందికి ఇవ్వడం జరిగింది. మా కల్వకుర్తి నుంచి ఉడకంగా చాలా సార్లు మేము ఇంటర్వ్యూకు రసమై బాలకిషన్ చైర్మన్ గారిని నేను కలిసి చాలాసార్లు మా ఎమ్మెల్యే గారిని చాలాసార్లు మెమోరండాలు అదేవిధంగా కాళ్ళ ఎల్ల పడ్డా కానీ మా మమ్మల్ని పట్టించుకోలేదు. కల్వకుర్తిలో ఒక్క కళాకారుని గుడకంగా ఉద్యోగం ఇవ్వలేదన్న. మా జీవితాలు నాశనం అయిపోయినాయన్న. దాదాపు 10 సంవత్సరాలన్న ఉద్యమంలో మేము పనిచేసింది. మా పిల్లల జల్లలు అందరిని నిడిచిపెట్టి ఉద్యమమే తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి, నీళ్లు నిధులు నియామకాలతో తెలంగాణ రాష్ట్రం వస్తే మా జీవితాలు మేం కాకుండా మా పిల్లలు బాగుపడతారని చెప్పేసి మా జీవితాల్లో వెలుగు రావాలని చెప్పేసి రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి సందర్భంలో
చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నా మేము. మా పిల్లల ఇప్పటికీ మేము ఉద్యోగం చేసుకోలేకపోతున్నాం, ఇంటికాడ పని చేసుకోలేకపోతున్నాం. ఏదో మేసిరి పనికి కూలి పనాలు చేసుకొని బతున్నాం అన్న. కళాకారులను ఇప్పటికైనా ఈ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం పోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అవుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతుంది. ఈ ప్రభుత్వంలో మీరు ఇన్ని 15 సంవత్సరాల ఉద్యమంలో కొనసాగుతూ వచ్చారు కదా, ఏ రోజన్నా మీకు బాధ అనిపించలేదా? అరే, మా తెలంగాణ పోరాడి సాధించుకున్న తెలంగాణ కోసం మేము ఇన్ని సంవత్సరాలు మా నీళ్లు నిధులు నియామకాలు మా పిల్లల జీవితాలు వాళ్ళ భవిష్యత్తు వీళ్ళ కోసం మేము ఇలా పాట పాడి గజ్జగట్టి ప్రజాక్షేత్రంలో ఎన్నో పోరాటాలు ఎన్నో ఉద్యమాలు ఎన్నో కార్యక్రమాలు చేసినాం కదా, ఈ రోజు ఏ రోజన్నా మీకు కళాకారులకు న్యాయం జరగకపోతే మీకు ఏ రోజున ఆవేదన ఆ బాధ ఆ ఆలోచన ఒక్కసారి ఏమన్నా మీరు అలాంటిది ఏమన్నా నెమరు వేసుకునే ఆలోచన ఉంది అంటే మీరు ఏం చెప్తారు బాలస్వామి గారు? కరెక్ట్ క్వశ్చన్ అన్న. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె కానీ సహాయ నిరాకరణ ఉద్యమం కానీ వంట వార్పు కానీ మిలియన్ మార్చ్ కానీ ఎన్నో ఉద్యమాలు, పల్లె పల్లె ధూమ్ధామ్ కానీ పెన్ డౌన్ కానీ గన్ డౌన్ కానీ ట్రైన్ రో కానీ బస్ అన్ని రహదారుల దిగ్బంధం కానీ ప్రతి ఒక్క ప్రోగ్రాంలో మేము మా పాట లేనిది ఎక్కడ ఉద్యమం లేదన్న. పాట పాడుతుంటే అక్కడ ఉన్నటువంటి ఆ పాటలకు మేము ఆ పాటలలో లీనమై అన్నం ఆకలి ఉడకంగా మర్చిపోయినాం అన్న. మర్చిపోయిన రోజులు ఉన్నాయి. అన్నం ఉడకంగా దొరకకపోయేది. సహాయ నిరాకరణ ఉద్యమం అప్పుడు ఉద్యమం అనేది ఫస్ట్ మల్లివిడతలో మొదటి ఉద్యమ కార్యాచరణ అన్నట్టు అది. దాని తర్వాత సకల జనుల సమ్మె వంట వార్పు కానీ రహదారుల దిగ్బంధం కానీ ఈ కార్యక్రమం ఏ కార్యక్రమంలో అయినా ఏడికి పోయినా సరే పాట పాడితే కడుపు నిండా మాకైతే కడుపు నిండకపోయేది. కానీ సాలిదాలనే జీవితాలతో ఈ ఉద్యమం తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని, తెలంగాణ వస్తే మా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుందని చెప్పేసి ఈ ఉద్యమంలో మాత్రం చాలా చాలా ప్రోగ్రాంలు ఉన్నా ఎక్కడ ప్రోగ్రాం జరిగినా కానీ మా స్టేజ్ మీద ఉన్నంత వరకు అందరు సపోర్ట్లు కొడతారన్న. దిగితే మా కడుపు చూసిన నాయకులు ఎవరు దుల్లేరు. ఆ ప్రభుత్వంలో ఉడకంగా 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఆ ఉద్యమ సమయంలో మాకు ఈ కష్టానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది, మా జీవితాలు బాగుపడతాయి అని మేము కలలు కన్నామన్న. కానీ గద్దరన్న ఓ పెద్ద మనిషి, మా ఉద్యమ నాయకుడు, మా గద్దరన్నకే న్యాయం ఎర్ర టెండర్లో కూర్చోబెట్టిన కేసీఆర్ గారు. మాకు న్యాయం జరగలేదు. రసమై బాలకిషన్ గారి కాళ్ళ ఏళ్ళ పడ్డాం. ఎమ్మెల్యే గారి దృష్టికి మంత్రి దృష్టికి చాలాసార్లు తీసుకుపోయినాం. కానీ మమ్మల్ని అయితే చాలా ఇబ్బందులు గురి అయినా. ఇప్పటికైనా మా బతుకులు నడసలేవు. పాట పాడింది మా జీవితం నడుస్తాయన్న. పాటతోటే మా ప్రాణం చప్పట్లు కడుపు నిండుతాయి అనుకొని ఖాళీ కడుపుతోని కూడా మీరు జనాలని చైతన్యపరుస్తూ ఎన్నో ఉద్యమాలు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ప్రోగ్రాంలు చేసి ఈ రోజు రాష్ట్రం ఏర్పడి కరెక్ట్ గా 11 నెలలు అవుతుంది. అయినా కూడా ఇలా మీరు రోడ్డు మీదకి వెళ్ళి డప్పు కొడితే కనుక పూట గడవని స్థితిలో చాలా మంది కళాకారులు ఉన్నారని మీరే అంటున్నారు. మా దృష్టి కూడా వచ్చింది. మీరు ఈ బాధను మీ ప్రభుత్వాన్ని దృష్టికి ఎలా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అక్క వెన్నెలక్క గారికి, గద్దరన్న బిడ్డే వెన్నెలక్క గారికి సాంస్కృతిక చైర్మన్ ఇవ్వడం మా కళాకారులందరికీ శుభ పరిణామం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మా కళాకారుల తరఫున కళాభివందనాలు తెలియజేస్తున్నా. ఒక పాటకు పట్టం కట్టినట్టు అనుకుంటున్నా నేను. ఆయనకి ఇచ్చిన గౌరవం ఇంత అంత కాదు. గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వం దాన్ని దాన్ని ఫుల్ఫిల్ చేయడం ఈ ప్రభుత్వం అనేది నాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉందన్న. యుద్ధనౌక లాంటి మనకు గద్దరన్న వాళ్ళ కూతురు ఏదైతే మీరు సాంస్కృతిక సాధన చైర్మన్ గా ఈ రోజు ఆమె నియమించినందుకు మీకు ఆనందంగా ఉందంటున్నారు. గత ప్రభుత్వం రస్మై బాలకిషన్ కూడా కళాకారుడే కదా, ఆయన నిర్మించింది, ఆయనని అక్కడ ఆ స్థానంలో ఉంచినా కూడా మీకు న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుందని మీరు మాట్లాడలేక మీ కన్నీళ్ళు చెప్తా ఉన్నాయి. ఇప్పుడు మీకు బాలస్వామి గారు మీరు మాట్లాడలేకపోతా ఉన్నారు, కానీ ఈ ప్రభుత్వం న్యాయం చేస్తారని మీకు నమ్మకం ఉందా? ఎంతో మంది అమరవీరులు అన్న
తెలంగాణ ఉద్యమంలో 1200లకు పైగా అమరవీరుల కన్నీటి వాళ్ళ శవాల మీదనే ఈ వాళ్ళ అమరత్వం ముందరనే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. దాని తర్వాతనే మా కళాకారులు, ఈ కళాకారుల జీవితాలు ఎట్లుంటాయన్న అంటే పాట పాడితేనే పూట గడుస్తుంది. ఆ విధంగా ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు మన కల్వకుర్తిలోనే ఇక్కడ దాదాపు ఒక 15-20 మంది కళాకారులు ఉన్నాము. ఇప్పుడు నా ఫ్రెండు రాము అని వెళ్తాండ మేస్త్రి పనికి పోతున్నాడు, హైదరాబాద్లో కూలి పనికి పోతున్నాడు. వాళ్ళ జీవితాలు అసలు నెట్టలేకపోతున్నారు. పిల్లల ఫీజు లేనిది, వాళ్ళ ఉండే రూమ్ కిరాయి లేనిది. అదేవిధంగా చింతపల్లిలో జగన్ ఉన్నాడు. జగన్ అన్న అని తెలంగాణ ఉద్యమంలో చాలా ఎక్కువ ప్రోగ్రాములు చేసిండు. ఆయన కూడకంగా ఇప్పుడు సంసార భారాన్ని ఈదలేక పట్నం వలస పోయి అక్కడ పోయి ఏదో ఆటోనో ఏదో నడుపుకొని బతున్నాడు. ఇట్లా ఎంతో మంది అన్న. ఇలాంటి వాళ్ళని చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఒక రోజు రాష్ట్రం ఏర్పడ్డ దాంట్లో మీరు ఇలా కీలక పాత్ర వహించారు. అప్పట్లో రాష్ట్రం ఏర్పడ్డాక మేస్త్రి పని, ఆటో, వాచ్మెన్ ఇలా ఏదో పూట గడవని కుటుంబం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటూ వాళ్ళు ఇలా కుటుంబాన్ని పోషించే క్రమంలో ఉన్నారు కదా. అలాంటి వాళ్ళని చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా చూస్తే చాలా బాగా అనిపిస్తుంది అన్న. మీ ఉద్యమం నీరు గాల్చిందంటే మీరు ఏం చెప్తారు? మీ పాట గాని, మీ ఆట గాని, మీరు జనాల్లో చేసిన అప్పటి పాటలు మేము పాడుకుంటే అది తలుచుకుంటేనే కన్నీళ్ళు వస్తాయన్న. ఆ రోజుల్లో ప్రజల కోసం మేమైతే పాట అనేది ఎప్పుడు ఇడిచిపెట్టలే. ఊపిరి ఉన్నంత వరకు పాట పాడుకునే ఉంటామన్న. ఆనాడు ఉద్యమంలో పాడినటువంటి పాట అన్న ఒక కొమ్మాలల్లో కోయిలమ్మ పాట పాడుతున్నది, జై తెలంగాణ అన్నది. అలసిపోయిన లేడీ కూన గంతులేస్తానన్నది, కాలిగా జేగడుతానన్నది. ప్రాణం పోయలేగా తోడ దుంకులాడుతున్నది, ధూమ్ధాం చేస్తానన్నది. కొమ్మాలల్లో కోయిలమ్మ పాట పాడుతున్నది, జై తెలంగాణ అన్నది. అలసిపోయిన లేడీ కూన గంతులేస్తానన్నది, కలిగా చేగడుతానన్నది. నరుమడిలో నీరు నౌత వాట వంచమన్నది, వాగు వంకాలడుగుతున్నాయి. గోదావరమ్మ కృష్ణమ్మలు కదిలి వస్తామన్నవి, కన్నీరొద్దంటున్నవి. కదిలి వస్తామన్నవి, కన్నీరొద్దంటున్నాయి. చల్లగాలి వీచి కొరకు ఊపిరైతమన్నవి, ఉద్యమాలు అయితమైనవి. పండు వెన్నెలగాసి పల్లె నడుగుతున్నాయి, తెలంగాణ చూస్తానన్నది. కొమ్మాలల్లో కోయిలమ్మ పాట పాడుతున్నది, జై తెలంగాణ అన్నది. అలసిపోయిన లేగా తోడ దుంకులాడుతున్నది, ధూమ్ధాం చేస్తానన్నది. ఈ విధంగా చాలా పాటలన్నా. మేమే కాదు, అడవిలో జీవరాశులతో సహా పక్షులు కానీ అన్ని ఉద్యమంకి సై అన్నాయి. ఆ రోజు వాళ్ళు ఉడకంగా ఒక జేఏసీగా పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో మనుషులమే కాదు అడవి జీవరాశులు సైతం తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినాయి. ఆ కొట్లాటలో మా పాత్ర ఉన్నందుకు మేము సంతోషపడుతున్నామన్నా. కాకపోతే మా జీవితాలన్నీ చూసిన నాదుడు లేడు, చూసినటువంటి ప్రభుత్వాలు చూడలేకపోయినాయి. చూడాల్సినటువంటి ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ గారు మమ్మల్ని చూడనందుకే మాకు ఈ విధంగా బాధగా ఉన్నదన్న. ఇంకోటన్నా, వచ్చిన తెలంగాణ ప్రతి ఒక్కరికి సంతోషంగానే ఉన్నది, కానీ లబ్ధి పొందింది నిధులు నియామకాలతో వాళ్ళ కుటుంబం గడిచిందన్న. మా కుటుంబాలేమో రోడ్డున పడ్డాయి, వాళ్ళ కుటుంబాలేమో పదవులలో అధికారాలలో ఉన్నాయన్న. కనీసం
మమ్మల్ని పట్టించుకున్న నాదుడు ఉడకంగా లేడన్నా, ఏ రాజకీయ నాయకుడు ఉడకంగా లేడన్నా. అందుకే మీటీ ద్వారా మమ్మల్ని వెలుగులోకి తీసుకురావాలని, మా కళాకారులని ఇప్పటికీ కొద్దిగా మా ఆవేదన ప్రభుత్వానికి తెలియజేయాలని కోరుకుంటున్నా. ఒక కళాకారులుగా ఈరోజు వాళ్ళందరి గొంతుకగా ఒక వేదికగా మీరు ఈరోజు వాళ్ళ బాధలు చాలా ఇలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొందరు అసలు చేయలేని పనులు కూడా చేస్తూ ఉన్నారు వాళ్ళ అర్హత మించి. సో ఇలా వాళ్ళందరి తరపున ఈరోజు ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు ఏమైనా అప్పీల్ చేస్తారా కళాకారుల తరపున? ముఖ్యమంత్రి గారికి, మన ప్రాంతవాసి ముఖ్యమంత్రి కావడం అందరికి సంతోషంగా, కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని బలంగా నమ్ముతున్నాను. ఎందుకోసం అంటే పాట గద్దరన్న బిడ్డకు పాటకు పట్టం కట్టిండు. అదేవిధంగా కళాకారులని గుడకంగా దృష్టిలో ఉంచుకున్నాడు, ఉద్యమకారులని. అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని, జేఏసీ ఉద్యమాన్ని కీలక పాత్ర పనిచేసిందని ఆల్ పార్టీస్ అందరినీ ఒక టెంట్ కిందికి తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కోదండరామ్ గారిని ఊరికంగా గత ప్రభుత్వం పక్కన పెడితే ఈ ప్రభుత్వం పిలిచి ఎమ్మెల్సీగా ఇవ్వడం, అదేవిధంగా వెన్నెలక్కకు చైర్మన్ పదవి ఇవ్వడం, ఈ విధంగా చూస్తుంటే ఆ గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ ఈ ప్రభుత్వంలో ఫుల్ఫిల్ చేస్తున్నాడు, అందరికి న్యాయం చేస్తున్నాడు అని నమ్ముతున్నానన్న. రేవంత్ రెడ్డి గారు మా కళాకారులని మీటింగ్ ద్వారా తెలియజేస్తున్నానన్న. మమ్మల్ని, మా కళాకారులు దాదాపు ఇంకా రోడ్డున పడ్డ కుటుంబాలు ఎన్నో ఉన్నాయన్న చూసి దయచేసి మా కుటుంబాలని ఆదుకోవాలని ప్రభుత్వానికి కళాకారుల తరఫున నేను నిర్ణయించుకుంటున్నాను. ఈ రోజు అన్యాయం జరిగిన కళాకారులు అందరూ బృందం కలిసి సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అట్లాగే సాంస్కృతిక సాధన చైర్మన్ వెన్నెల గారిని కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తారంటే మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా అన్న, వెన్నెలక్క గారిని మొన్న ప్రమాణ స్వీకారం ఉత్సవం జరిగింది, ఆ కార్యక్రమానికి పోవడం గుడకంగా జరిగింది. అదేవిధంగా అక్కకు తెలుసు అన్ని కళాకారుల ఉద్యమంలో పనిచేసిన కళాకారుల జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజెంట్ కళాకారులని ఏ విధంగా రిక్రూట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళకు సహాయం చేయాలి, ఏ విధంగా నా ఆలోచన విధానం అనేది అక్కకు బాగా తెలుసు. ఆల్రెడీ చెప్పింది, అక్క ఉడకంగా మాటిచ్చింది, అందరికీ న్యాయం చేశానని అన్నది. నేనైతే నమ్ముతున్నానన్న, కళాకారులకు అందరికీ న్యాయం జరుగుతుందని. అక్క ద్వారా ఏమో మైబీ చెప్పలేము, కాకపోతే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు పడితే పట్టొచ్చు అన్న, కాకపోతే ఖచ్చితంగా న్యాయం చేస్తానని నమ్ముతున్నానన్న. తెలంగాణ పోరాటం కోసం అమరులైన విద్యార్థుల కోసం ఏదైనా ఒక పాట పాడి వినిపిస్తారు? ఒడుకు నీళ్ళు పోసుకుంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా, ఉడుకు బూవల చెయ్యి పెట్టక ఊదుకొని తిన్నావు బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుకా, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుకా. అమ్మ యాదికి రాలేదా, అయ్య యాదికి రాలేదా, గావురంగా ఎత్తుకున్నా చెల్లె యాదికి రాలేదా, ఉడుకు నీళ్ళు పోసుకుంటేనే ఒళ్ళు గాలిందంటివి బిడ్డ, ఉడుకు బూవల చెయ్యి పెట్టక ఊదుకొని తిన్నావు కొడుకా, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుకా, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుకా. నీ త్యాగాల పూలపై రక్తపు మరుకల్ని గాయాన్ని చూస్తున్న కొడుకా, పూలకు 100 ఏళ్ళు ఆయుసు ఇమ్మని దేవుణ్ణి తిడుతున్న కొడుకా, ఒక రోజుకే ఆవి వాడిపోయి నన్ను ఏడిపిస్తున్న ఈ బిడ్డ, పాపిష్టి దేవుడు ప్రేమ లేనివాడు ఈ రథ రాసిండు కొడుకా, పాపిష్టి దేవుడు ప్రేమ లేనివాడు ఈ రథ రాసిండు కొడుకా, దేవుళ్ళ కొడుకోలే చావు ఉండాలని
ఈ ఆట ఆడిండు కొడుకా, వాడు దొంగ ఆట ఆడిండు బిడ్డ. ఉడుకు నీళ్ళు వేసుకుంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా, ఉడుకు బూల చెయ్యి పెట్టాక ఊదుకొని తిన్నావు బిడ్డ. పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుకా, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుకా. మలిదేశ పోరాటంలో శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు మీదగా అన్న పెట్రోల్ పోసుకొని అంటిపెట్టుకుంటే వాళ్ళ తల్లి శంకరమ్మ గారిని కొడుకు. కానీ ఆ మరణంతో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఉవ్వెత్తున ఎగిసిపడ్డదన్న. ఆ పాటలు, ఇలాంటి పాటలు పల్లెల్లో తీసుకుపోయి మా పాటల ద్వారా జనాన్ని చైతన్యవంతం చేసిన మా బాధలు. తెలంగాణ వస్తే ఆ పిల్లగా ఫస్ట్ 69 నుంచి ఉద్యమం జరుగుతుందన్న. కానీ మలి దేశ ఉద్యమం అనేది 2009లో రాసుకున్నదన్న. ఆ శ్రీకాంతాచారి మరణం వల్లనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందన్న. ఆ పిల్లగాడిని నేను చూసాను కళ్ళారా. హాస్పిటల్ దగ్గర ఆ పిల్లగాడు 70-80% కాలిపోయినన్న. అలా సారోళ్ళు చాలా మంది వచ్చారు అక్కడ. వస్తే ఆ పిల్లగాడు జై తెలంగాణ అంటున్నాడు. ఇంకా చనిపోతుంటే ఉడకంగా జై తెలంగాణ అంటున్నాడు. ఆ దాంట్లో నాకు అనిపించింది అన్న, ఎందుకు ఇక తెలంగాణ పోరాటంలో కీలకంగా పనిచేయాలని చెప్పేసి అప్పుడే ఆ డాక్టర్లు ఉడకంగా నువ్వు బతుకుతావు శ్రీకాంత్, నువ్వు బతుకుతావు అంటే తెలంగాణ రాకపోతే మళ్ళీ 100 సార్లైనా అంటుపెట్టుకుంటానన్నాడన్న. అలాంటి మాటలు కలిసి వేసినటువంటి సందర్భాలు చాలా చూసినానన్న. తెలంగాణ ఉద్యమంలో, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదన్న నేను. తెలంగాణ ఉద్యమంలో నేను బుక్కులలో చూసింది అది. తెలంగాణ ఉద్యమంలో కళ్ళారా చూసినోండి అన్న. చాలా మన అదే విధంగా మన పాలమూరు జిల్లా కొత్తకోట సువర్ణ ఆ ఊరు పెట్టుకోవడం, చడిపోవడం చాలా కలిసి వేసింది అన్న నా జీవితాన్ని మొత్తం. చాలా మంది 1200 మంది అమరవీరులు బలిదానం చేసుకున్నాకనే ఏర్పడ్డ తెలంగాణలో ఇప్పుడు వాళ్ళ కుటుంబాలకు కానీ వాళ్ళకి ఇంతవరకు ప్రభుత్వం ఏది కల్పించలేదు. సో వాళ్ళ తర్వాత సెకండ్ లో 100% గా మీకు ఇలా 50% లో కళాకారులను కూడా న్యాయం చేయలేక గత ప్రభుత్వం విఫలమైంది. దానికి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఆ ఉద్యమం అనేది చాలా గొప్పదన్న. తెలంగాణ ఉద్యమం అనేది 1000 ఏళ్ళున్న వేలు తప్పదు, 100 ఏళ్ళున్న చావు తప్పదని ధర్మం మన దారి అన్నవు, దౌర్జన్యం మనకొద్దన్నవు. పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి బతుకుతావని భరోసా ఇస్తే తెలంగాణ రాకపోతే మలి మరణము శరణమన్నవు. నా కడుపున ఉట్టిన మొద్దుల కొండ రత్నమా, గొప్ప ధైర్యం దేవుడెట్లిచ్చెర కొడుకా, కొడుకారా నా శ్రీకాంతు నా బిడ్డారా, నిన్నుగన్నా ఈ నేల కొడుకా, నా ప్రాణం కన్నా గొప్పదంటివి బిడ్డ. ఈ విధంగా ఒక్కొక్క పాట కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పాట చాలా ఉన్నాయన్న ఉద్యమంలో. శ్రీకాంతాచారి ఎంతో మంది దాదాపు మన కళ్ళ ముందరనే నేను పోలీస్కి ఇస్తే మరణం ఉడకంగా తుపాకీ తీసుకొని కనతకు కాల్చుకుని పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉడకంగా 30 ఏళ్ళు చేసిన 3 పట్టీలు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారన్న. జమ్దార్ ఉడకంగా కాలేకపోయారన్న, ఏఎస్ఐలు ఉడకంగా కాలేకపోయారు, రిటైర్మెంట్ వరకు ఉడకంగా కానిస్టేబుల్ని రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారన్న. తెలంగాణ వస్తే అందరి జీవితాలు బాగుపడతాయని చాలా ఇబ్బందులు పడ్డాం, కష్టాలు పడ్డాం, పూట కడుపుగా మార్చుకున్నాం, కన్నీళ్లు పెట్టుకున్నాం. తెలంగాణ ఏకైక లక్ష్యం, ఏకైక ఏజెండా తెలంగాణ రాష్ట్రమే అనుకొని రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసినటువంటి కళాకారులు ఉన్నాం మేము. చివరి చెప్పండి, పోరాడి సాధించుకున్న తెలంగాణ ఉద్యమంలో కవులది కళాకారులది చాలా విలువైన పాత్ర. ఈ రోజు మీరు ఆకలేసే కన్నీళ్లు దాగి బతికినాం, కడుపు చప్పట్లతోని కడుపు నింపుకొని ఉత్తచీలతోని మా ఇంట్లోకి వెళ్తే మా పిల్లలు ఒక పూట తిని ఈ రోజు కూడా అలాంటి పరిస్థితి మళ్ళీ వచ్చింది అంటే మీరు చివరిగా ప్రభుత్వానికి ఏమని అప్పీల్ చేస్తారు? కళాకారులను ఎట్లా ఆదుకోవాలని, ఎట్లా ఆదుకుంటే ఇలా మీ స్థితిగతులు బాగుపడతాయని ఈ ప్రాంత వాసులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీరు ఒక కళాకారుడిగా మీ వెనుకలు ఉన్న కళాకారుల ఆవేదన పరంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి?
కళాకారులు ఉడకగా ఉద్యోగం రాని కళాకారులందరూ సంయమనం టైం చూసుకోవాలి. గత ప్రభుత్వం 10 ఏళ్ళు చూసినాం మనం ఉడకంగా ఒక 1 year 2 years జర చూడాలి. సంవత్సరం 2 సంవత్సరాలు చూసిన తర్వాత ఇస్తానన్న మనకు ఉద్యోగాలు అనేది ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా. ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రతి బడుగు బలైన వర్గాలకు అందరికీ న్యాయం జరుగుతుందని నమ్మినాం. ఆల్రెడీ గతంలో ఉన్నప్పుడు ఉడకంగా మన దాదాపు 60 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి అప్పుడు ఉడకంగా ఉద్యోగాలు కానీ ఏవైనా కానీ చేసింది. ఇప్పుడు ఉడకంగా అధికారంలోకి రావడానికి ఉద్యమకారులకి సముచిత స్థానం దక్కిస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు అందరూ మాట ఇచ్చడం వల్లనే గద్దరన్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కళాకారులు అందరూ ఉడకంగా గద్దరన్న శిష్యులుగా మేమందరం పల్లెల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని పాటలు పాడుతూ మా మాటలతో పాటలతో ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినామన్నా న్యాయం జరుగుతానని బలంగా నమ్ముతున్నానన్న. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా వెన్నెలక్కకు చైర్మన్ పదవి ఇవ్వడమే మాకు సంతోషం అన్న. ఇదండి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కవులు కళాకారులది చాలా విలువైన పాత్ర. పోరాడి సాధించుకున్న తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు. పాట లేనిదే ప్రోగ్రాం లేదు, పాట లేనిదే కార్యక్రమం చేయండి. 10 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కష్టాలు పడి ఈ రోజు కాలుకు గజ్జగట్టి ఆట ఆడి ఇంటికి పోతే పస్తులుండి ఈ రోజు కూడా రాష్ట్రం ఏర్పడ్డాక కూడా మాకు ఏదైనా న్యాయం జరుగుతుందని కొండంత ఆశతోని ఎదురుస్తున్నా ఇంకా న్యాయం జరగని కళాకారుల ఆవేదన కోసం ఈ రోజు మీటింగ్ని వాళ్ళు ఇక్కడ సంప్రదించారు. సో వాళ్ళ బాధ కానీ వాళ్ళ ఆలోచన కానీ రేపు భవిష్యత్తులో మా స్థితిగతులు మారాలి, మా మార్పు రావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, కనీసం ఇకనైనా మమ్మల్ని కళాకారులుగా గుర్తించండి. ఎన్నో ఉద్యమాలు చేస్తూనే ఆ రోజు ఆ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు రాలుస్తున్న కళాకారుల ఆలోచన విధంగా ప్రభుత్వం చేస్తూ కడుపు నిండా 3 పూటలు కనీసం భోజనం తినే పరిస్థితి అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి వాళ్ళు విన్నపించుకుంటున్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కళాకారులని ఆదుకుంటుందని కొండంత ఆశతోని ఎదురుస్తున్న కళాకారుల ఆవేదనను వాళ్ళకు చేరాలని ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని షేర్ చేయాలని ప్రభుత్వానికి కళాకారుల బృందం నుంచి ఈ రోజు బాలస్వామి గారు మీటింగ్ నుంచి వాళ్ళని కోరుకుంటున్నారు. ఇదాన్ని చూస్తూనే ఉన్నాను. మీటింగ్ నుంచి మీ ప్రసాద్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అన్న. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.